గ్రామంలో దాదాపుగా 1 గాబస్తా ఉంది. నిత్య మధ్యాహ్న వేళ ఈ అందులో ఏ ఒక్కరికి కూడా పనులన్నీ విడిచిపెట్టుకుని ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఈ ఎండలో నిలిచి ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేనప్పటికీ కష్టం అనిపించిన నడి రోడ్డన్న సంగతి కూడా తెలిసి ఉన్నా అన్నీ కూడా పక్కన పెట్టి పిల్లల్ని సైతం చంకర వేసుకొని నడవలేని వయసైనా సరే అవ్వ తాతలు ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని వస్తూనే నిత్య మధ్యాహ్నమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా చికాకు అనేది కనపడకుండా చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయతలు చూపిస్తూ ఆత్మీయతల్ని పంచిపెడుతున్న ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతలకు ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఇవాళ ఈ గ్రామానికి ఇక్కడికి రావడం, ఇంతటి ప్రేమాభిమానాలు, ఇంతటి ఆప్యాయతల మధ్యలో ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా ఆ దివంగత నేత ఎక్కడ ఉన్నాడు అని అంటే తాను ఎక్కడికి కూడా పోలేదు, మా గుండెల్లో తాను బతికే ఉన్నాడు అని గుండెలు చూపించి ఇవాళకి కూడా ఆప్యాయతలను ఆత్మీయతలను పంచిపెడుతున్న ఈ అనురాగాన్ని చూస్తా ఉంటే ఆ దివంగత నేత ఎక్కడికి తాను పోలేడని, ప్రతి గుండెలోనూ తాను బతికే ఉన్నాడని, తాను చనిపోతూ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని కూడా తాను ఇచ్చిపోయాడు అన్న ఆనందం కూడా, అప్పుడప్పుడు బాధ అనిపించిన ఆనందం కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ అటువంటి దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ ఈ రాజకీయాలను కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది అనంటే, ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు అనంటే, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అన్న ఆలోచన ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదు.
ఇవాళ విశ్వసనీయత అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ మన కళ్ళ ఎదుటనే ఇవాళ మన రాష్ట్రాన్ని ఓట్ల కోసం సీట్ల కోసం సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని విభజిస్తా ఉంటే ఓట్లు పోతాయేమో అని సీట్లు పోతాయేమో అని చెప్పి మాట్లాడవలసిన వాళ్ళు అన్యాయం జరుగుతా ఉన్నా కూడా మాట్లాడని పరిస్థితి ఇవాళ మన రాష్ట్ర రాజకీయ చరిత్రలో జరగని విధంగా ఇవాళ జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గారు కొత్త పనులు మనల్ని మోసం చేస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరో పక్కన రాష్ట్రాన్ని విభజిస్తూ ఉన్న సోనియా గాంధీ గారిని ఎందుకు విభజిస్తున్నారు అని చెప్పి గట్టిగా కాలర్ పట్టుకుని అడగవలసిన ప్రతిపక్ష నాయకుడేమో ఇవాళ పరిస్థితి చూస్తా ఉంటే ఆ ఓట్లు పోతాయేమో అని సీట్లు పోతాయేమో అని చెప్పి సోనియా గాంధీ గారితో కుమ్మక్క ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు గారు. నిజంగా నేను ఇవాళ చంద్రబాబు గారిని ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు గారు, ఇవాళ చిత్తూరు జిల్లా మీది కూడా. ఇవాళ ఒక్కసారి ఈ గ్రామానికి వచ్చి ఒక్కసారి చూడండి అని అడుగుతున్న చంద్రబాబు గారిని. నేను ఇక్కడికి దారి పొడుగునా వస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి రైతన్నలను అడుగుతూ ఉన్నప్పుడు నేను అడిగా, అన్నా ఇక్కడ బోర్లేసే పరిస్థితి ఎలా ఉంది అని. ఆ రైతన్నలు నాతో అన్నారు, 1000 అడుగులు వేస్తే తప్ప కనీసం నీళ్ళు వస్తాయో లేదో కూడా అత్తగారి పరిస్థితిలో ఇవాళ మేము బతుకుతూ ఉన్నామని చెప్పి ఆ రైతన్నలు అంటున్నారు. ఒక్కసారి రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇవాళ హంద్రీ నీవాకు గతి లేదు, గాలేరు నగర్కి ఇవాళ గతి లేదు. ఇవాళ రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే ఇవాళ నీటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ పైన ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ డాములు నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా నీరు వదలని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉంటే మధ్యలో ఇంకొక రాష్ట్రం పెడతారట. ఆ మధ్యలో ఇంకొక రాష్ట్రం పెట్టడానికి చంద్రబాబు గారు సరే అని చెప్పి అన్న పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తా ఉంటే వీళ్ళు మనుషులే అని అడుగుతున్నా నేను. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే మన పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక 2 రాష్ట్రాలైతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా మనకు సముద్రపు నీరు తప్ప మంచినీళ్ళు ఎక్కడున్నాయని చెప్పి నేను పాలకులను ప్రశ్నిస్తున్నా. నేను ఇవాళ చాలా సులువుగా అంటున్నారు, చాలా సులువుగా అంటున్నారు, హైదరాబాద్ను వదిలి 10 ఏళ్లలో వెళ్ళిపోండి అని చెప్పి. నేను అడగదలుచుకున్నా, ఒక్కసారి ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను, మోసం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. రేపొద్దున మీరు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఆ చదువుకున్న ప్రతి పేద పిల్లాడు కూడా నేను ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి మీ కాళ్ళు పట్టుకుని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి నేను అడగదలుచుకున్నాను. ఇవాళ చంద్రబాబు గారు కొద్ది రోజుల కిందట ప్రెసిడెంట్ గారిని కలిశారట. కలిసినప్పుడు చంద్రబాబు గారు ప్రెసిడెంట్ని కలిసినప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెప్పి అడుగుతారేమో అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూశా. కానీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారి నోట సమైక్యం అన్న మాట ఒక్కటంటే ఒక్కటి కూడా రాని పరిస్థితి చూసినప్పుడు వీళ్ళ నాయకులు అని అనిపించింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎన్జీఓలు ఉద్యోగస్తులందరూ వెళ్ళారు. వెళ్ళి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అయ్యా అని చెప్పి ఒక లేఖ మీరు ఇవ్వండి అని చెప్పి ఆ ఉద్యోగస్తులందరూ చంద్రబాబు గారిని అడిగారు. చంద్రబాబు గారు నిర్దయగా నేను లేఖ వెనక్కి తీసుకోను, విభజన చేయాలి, సమైక్యానికి అనుకూలంగా నేను లేఖ ఇవ్వను అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. బాధ అనిపించింది చంద్రబాబు గారు అటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఆ మాటలు మాట్లాడుతూ తాను అన్నారు, ఏం పక్కన కర్ణాటక లేదా, ఏం పక్కన చెన్నై లేదా, మన పిల్లలు అక్కడికి పోయి ఉద్యోగాలు చేసుకోలేరా అని అన్నారట. బాధ అనిపించింది చంద్రబాబు గారి నోట ఇటువంటి మాటలు రావడం అని చెప్పి. అడగదలుచుకున్నా నేను చంద్రబాబు గారిని, అయ్యా చంద్రబాబు గారు, మీ నియోజకవర్గం పక్కనే ఉన్న కుప్పం నియోజకవర్గం. అయ్యా చంద్రబాబు గారు, ఒక్కసారి మీరు చెన్నైకి వెళ్ళండి. చెన్నైకి వెళ్ళి అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడితే వాళ్ళు మన వైపు ఎలా చూస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యా అని చెప్పి నేను అడగదలుచుకున్నా చెప్పదలుచుకున్నా చంద్రబాబు గారిని. అయ్యా పక్క రాష్ట్రాలకు వెళ్ళి
అక్కడ మనము తమిళ మాట్లాడవలసిన చోట, కర్ణాటకలో కన్నడ మాట్లాడవలసిన చోట మనం తెలుగులో మాట్లాడితే అక్కడ ప్రజలు, అక్కడ పోలీసు వాళ్ళు మన కింద నుంచి పైకి ఎలా చూస్తారో ఒక్కసారి మీకు తెలుసా అని చెప్పి అడగదలుచుకున్నాను నేను. మన రాష్ట్రం మనకుండాలి, మన రాష్ట్రం మనకుండాలి, మన క్యాపిటల్ సిటీ మనకుండాలి. చదువుకున్న ప్రతి పేద పిల్లాడు కూడా అక్కడికి వెళ్ళి ఇరినా మహానగరం ఎక్కడ చదువుకున్నా నేను ఉద్యోగానికి ఇక్కడ రాగలుగుతాను అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ప్రతి పేద పిల్లాడికి ఉండాలి. వీళ్ళెవరికీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని విడగొడతా ఉంటే కనీసం ఇంతంటే ఇంత కూడా బాధ అనిపించని పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. చదువుకున్న పిల్లలు ఎటుపోయినా కూడా పర్వాలేదు అని అనుకునే నాయకులు వీళ్ళు. రైతన్నలు నీటి కోసం నీటి లేని పరిస్థితిలో అవస్థలు పడతా ఉన్నా కూడా పోతే పోనీలే అని అనుకునే వాళ్ళు వీరా నాయకులు అని చెప్పి నేను గట్టిగా ఇవాళ ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నా. ఇవాళ నేను ఒక్క విషయం అయితే చెప్తున్నా, ఈ నాయకులు ఎలా ఉన్నా కూడా త్వరలో మరో 4 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మనం అందరం కూడా ఒకటవుదాం. మనం అందరం కూడా ఒకటై ఆ ఎన్నికల్లో 30 పైసలకు ఎంపీ స్థానాలను మనమే తెచ్చుకుందాం. మనమే తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారిలో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదామని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. ఇవాళ మీ అందరితో కూడా నేను ఇవాళ ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఇవాళ మన రాష్ట్రంలో యుద్ధం జరుగుతా ఉన్నది ఎవరికి అనంటే ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి మధ్య ఇవాళ పోరాటం జరుగుతా ఉంది. నేను ఇవాళ కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు గట్టిగా మీరు సమాధానాలు చెప్పండి. 2 చేతులు పైకెత్తి గట్టిగా ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని చెప్పి గట్టిగా సమాధానాలు చెప్పండి. ఆ సమాధానాలు ఎంత గట్టిగా ఉండాలి అనంటే చంద్రబాబు గారికి వినిపించాలి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి వినిపించాలి, ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారికి కూడా వినిపించాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ ఏమనుకుంటున్నారు అని చెప్పి గట్టిగా సమాధానాలు చెప్పండి. 2 చేతులు పైకెత్తి సమాధానాలు చెప్పండి. అడగదలుచుకున్నా నేను, ఈ రాష్ట్రాన్ని వాళ్ళు విరగొడతాము అంటే మనం ఒప్పుకుంటామో అని చెప్పి అడగదలుచుకున్నా నేను. ఇంకా గట్టిగా సమాధానాలు చెప్పాలి. 2 చేతులు పైకెత్తి గట్టిగా సమాధానాలు చెప్పాలి. వాళ్లకు ఢిల్లీ వాళ్లకు తెలుగు అర్థం కాదు, వాళ్లకు చౌడు కూడా కాస్త ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యే భాషలో నో అంటూ ఇంగ్లీష్ లో గట్టిగా సమాధానాలు చెప్పాలి. 2 చేతులు పైకెత్తి గట్టిగా సమాధానాలు చెప్పాలి. వాళ్ళు మా తెలుగు జాతిని విడగొడతామంటే మనం ఒప్పుకున్నామా అని అడుగుతున్నాను. 2 చేతులు పైకి లేవాలి. మన నీటి కోసం మనమే తన్నుకొని చాలాలి అంటే మనం ఒప్పుకున్నామా అని అడుగుతున్నాను. ఇంకా గట్టిగా మన హైదరాబాద్ లో వాళ్ళు తన్నుకొని పోతారు అని అంటే మనం ఒప్పుకున్నామా అని చెప్తున్నాను. మన మహానగరం కోసం మనమే కొట్టుకోవాలని వాళ్ళు చెప్తే మనం ఒప్పుకున్నామా అని అడుగుతున్నాం. రాష్ట్రాన్ని విడగొడుతున్న సోనియా గాంధీ గారిని, మద్దతు తెలుపుతున్న చంద్రబాబు గారిని, మోసం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా మనం క్షమిస్తామా అని అడుగుతున్నాను. ఇంకా గట్టిగా 2 చేతులు పైకెత్తి, ఇంకా గట్టిగా 2 చేతులు పైకెత్తి. కనీసం ఇప్పటికైనా కూడా వాళ్ళకేమైనా అర్థమవుతుందేమో, వాళ్ళ మనసులు కరుగుతాయేమో, మన బాధ మన ఘోష వాళ్ళకు వినపడుతుందేమో అని చెప్పి ఆశ. ఇంకొకసారి ఇంకొక పెద్ద స్లోగన్ చెప్పాలి. ఆ స్లోగన్ వీళ్ళన్నిటికన్నా కూడా గట్టిగా ఉండాలి. ఆ స్లోగన్తో ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గుండాగరాలి, చంద్రబాబు గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా గుయ్య గుయ్యి అని చెప్పి అనిపించాలి. జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి, జై వైఎస్ఆర్. ఈరోజు కీర్తి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం
ఇక్కడ మనం ఏర్పాటు చేసిన దానికి ఈ స్థలాన్ని దానం ఇచ్చినటువంటి మాధవరెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు